హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు అన్నంలో ఒక మంచి రుచిగల పచ్చడి అయితే చూపిస్తున్నానండి. ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి కాస్త వేసుకొని పచ్చడి వేసుకొని కలుపుకొని తింటే ఇంకా పక్కన మనకు ఎలాంటి కూరలు కూడా అవసరం లేదు. మొత్తం అన్నం అంతా దీంతోనే తినేయచ్చు అన్నమాట. అంత రుచిగా ఉంటుంది. దీనిని ఎలా చేయాలో అనేది ఈరోజు నేను మీకు ముందుగా ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. వేడి వేడి అన్నంలో ఇలాగైనా పిల్లలు పెద్దలు అంతా తింటే ఇంకా మైమర్చిపోతారండి రుచిని. అంత రుచిగా ఉండే ఈ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి. మా ఇంట్లో ఇలా చేస్తే కనుక మా పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. అంత రుచిగా ఉంటుంది. మరి ఇప్పుడైతే నేను ఈ పచ్చడి ఎలా చేయాలనేది చూపిస్తాను. చివరి వరకు చూడండి, ఎక్కడ అయితే స్కిప్ చేయకండి. చాలా ఈజీగా చేసుకొని ఈ పచ్చడిని నేను చూపిస్తానండి ఈరోజు వీడియోలో. మీరైతే రెగ్యులర్గా పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుంది. అలాగే పచ్చళ్ళు అంటే ఇష్టపడే వాళ్ళు దీనిని కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక 4 టమోటాస్ తీసుకున్నానండి, మీడియం సైజు. వీటిని ఇలా తీసుకునేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లోకి ఒక చిన్న కప్పుతో పల్లీలు వేపుకుంటున్నానండి. పల్లీలు పచ్చివాసన పోయేంత వరకు బాగా రోస్ట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు బాగా పల్లీలు వేగినాక తీసి పక్కన పెట్టేసుకుందామండి. ఈ పల్లీలు ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ కొంచెం బాగా వేడెక్కాక ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటున్నాను. అలాగే ఒక 2 నుంచి 3 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నానండి. నేను ఇందాక మీకు 4 టమోటాస్ చూపించాను కదండి. ఈ 4 టమోటాస్ ఇలా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. మనము పచ్చళ్ళలో కొంచెం కారం ఉంటేనే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అందుకని నేను కొంచెం స్పైసీ మిర్చి అయితే యాడ్ చేస్తున్నానండి. లేదు మీరు స్పైసీ తక్కువ తినేవారైతే చూసి వేసుకోండి. అలాగే ఇక్కడ రుచికి సరిపడ సాల్టు, అలాగే కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకుంటున్నాను. ఒక చిన్న చింతపండు ముక్క కూడా వేసుకునేసి ఇవన్నీ కూడా బాగా హై ఫ్లేమ్లో పెట్టుకునేసి బాగా కలుపుకోవాలన్నమాట. అప్పుడే మనకు ఇవన్నీ కూడా బాగా మగ్గుతాయి. టమోటాలోంచి నీరు కూడా వచ్చి మనకు ఇవన్నీ కూడా బాగా మెత్తగా ఉడుకుతాయి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి 3 to 4 మినిట్స్ బాగా ఉడికించుకోవాలన్నమాట. ఇలా ఉడికించుకున్నాక ఇప్పుడు మధ్య మధ్యలో తీస్తూ ఒకసారి కలుపుకుందాం, లేదంటే అడుగంటేస్తుంది. ఇలా చూడండి, టమోటాను అలాగే మిర్చి కూడా బాగా సాఫ్ట్గా కుక్ అయినాయి. ఇప్పుడు వీటిని మధ్యలో మనము వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కదండి, ఈ పల్లీలు కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ పొట్టుతో పాటు వేసుకున్నానండి. మీరు పొట్టు తీసేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటిని కూడా ఒకసారి బాగా కలిపేసి మరీ మూత పెట్టేసి ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఉండనిచ్చి ఇప్పుడైతే బాగా పల్లీలు అలాగే మనం వేసిన టమోటాలు ఇవన్నీ కూడా బాగా ఉడికిపోయి బాగా మెత్తబడ్డాయి అన్నమాట. ఇప్పుడు వీటిని కొంచెం చల్లార్చుకోవాలండి. ఇలా చల్లార్చుకున్నాక చూడండి, ఇప్పుడు ఇవన్నీ కొద్దిగా చల్లారాక ఇక్కడ నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇలా మిక్సీ జార్లో మనం వేయించుకున్నవన్నీ కూడా పల్లీలతో సహా అన్నీ కూడా వేసుకోవాలి. ఇందులోనే మనం చింతపండు, కొత్తిమీర, ఉప్పు, పసుపు అన్నీ కూడా వేసేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా చేసుకోకండి. మరీ మెత్తగా ఉంటే అన్నంలోకి బాగుండదు. కొంచెం ఇలా ఈ కన్సిస్టెన్సీ అనేది ఉంటే బాగుంటుంది. ఇప్పుడైతే ఈ టమోటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడైతే మనము సర్వ్ చేసేసుకుందామండి. ఇలా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఇంకా మీకు ఇందులో ఆనియన్ కూడా కావాలంటే ఆనియన్ కూడా మధ్యలో యాడ్ చేసుకోండి. మీకు పోపు ఉంటే
పోపు కావాలంటే అది కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడైతే పోపు అనేది యాడ్ చేసుకోవట్లేదు. చూసారు కదా, చాలా ఈజీగా ఇంట్లో ఎలాంటి కర్రీస్ లేనప్పుడు ఈజీగా చేసుకొని ఈ కొత్తిమీర పల్లి టమోటా పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి